హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే గోంగూర చట్నీ చేస్తున్నాను. గోంగూర చట్నీ కోసం మనం ఫస్ట్ కళాయిలో కొంచెం ఆయిల్, ఎండుమిర్చి, ఒక 5-6 ఎండుమిర్చి, 2-3 రెబ్బలు వెల్లిపాయలు, ఇంకా పోపు గింజలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇంకా మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకొని కొంచెంసేపు ఇలా మగ్గించుకోవాలి. అసలు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎండుమిర్చితో చేస్తే 20 days అయినా చెక్కు చెదరదనమాట గోంగూర చట్నీ. ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో చేసినప్పుడు అలాగే ఉంటుంది అనమాట లాస్ట్ వరకు కూడా. నేనైతే ఇలా కూడా చేస్తుంటాను. ఇంకా పచ్చిమిర్చితో చేస్తాను. అది 2 daysకి అయిపోతుంది. 2 daysలోపే తింటేనే బాగుంటుంది. ఇలా అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక బాటిల్స్ మంచిగా నీట్గా గాజు బాటిల్లో చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో బయట పెట్టుకున్నా ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట, ఆరిపోకుండా. ఇలా గాజు బాటిల్లో పెట్టేసుకొని మనం కావాలన్నప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా వారికైతే ఎంత నచ్చిందో ఈ గోంగూర పచ్చడి. చేసి కూడా 3-4 days అవుతుంది. నేను ఇంకా వీడియో పెట్టడానికి టైం పట్టిందనమాట. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఏం లేదు, పోపులో అవన్నీ వేసుకొని ఇంకా గోంగూర మగ్గించుకొని, గోంగూర అంతా ఇలా మంచిగా మగ్గితే అందులో వాటర్ అంతా పోయి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఎండుమిర్చి వెల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే పచ్చిమిర్చితో కూడా బాగుంటుంది. ఇదైతే నిల్వ ఉంటుంది అనమాట. అందుకోసం నేను ఇలా ట్రై చేస్తుంటాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటో. అసలు మా పిల్లలు అయితే గోంగూర తక్కువ తింటారు. ఇంకా ఇది తిన్నాక చాలా బాగుంది మమ్మీ అని అన్నారు. ఇంకా ఇలా మనం చల్లారాక ఇలా మిక్సీ పట్టుకొని ఒక గాజు బాటిల్స్లో పెట్టుకుంటే ఇంకా ఎన్ని డేస్ అయినా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇంకా నేను ఇదేమో పచ్చిమిర్చితో చేశాను, ఇదేమో ఎండుమిర్చితో చేశాను. 2 టేస్ట్ సూపర్ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. గోంగూర చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఇదేమో పచ్చిమిర్చితో చేశాను అనమాట. ఇది చపాతీలోకి, ఇది కూడా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇదేమో 2 daysకి. పిల్లలు ఇలా తింటారనుకొని చేశాను, కానీ అది తిన్నారు. వీళ్ళకి ఇది కూడా చాలా నచ్చిందంట. ఇంకా 2 తిన్నారనమాట. హ్యాపీ అనిపించింది నాకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.